ఫ్రైడే అనగానే ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ కంపల్సరీ. ఈరోజు మెనూ వచ్చి మామిడికాయ పప్పు, మిర్చి ఫ్రై. మామిడికాయ పప్పు కోసం పప్పులో పెద్ద మామిడికాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తగినంత పసుపు, కారము, కొంచెం ఇంగువ, తగిన నీళ్లు వేసుకుని 4 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఉప్పు వేసి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని ఆయిల్, బటర్ వేసి తాలింపు దినుసులన్నీ వేసుకుని బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఈ పప్పుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే పుల్లగా కమ్మటి మామిడికాయ పప్పు రెడీ. ఇప్పుడు మిర్చి ఫ్రై కోసం చూపించిన విధంగా మధ్యలో భాగాన్ని తీసి మిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అందులో వేసే పొడి కోసం 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుని మిర్చి ముక్కల్ని వేసుకుని పసుపు, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న పొడిని కూడా వేసుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేస్తే మిర్చి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది.